సూపర్ స్టార్ మహేష్ బాబు 29వ మూవీ సింగిల్ అప్డేట్ కూడా ఇవ్వని రాజమౌళి అనుకున్నట్టే తన పంతం నెగ్గించుకున్నాడు. ఆగస్టు 9న మహేష్ తాలూకు ఏ అప్డేట్ ఇవ్వలేదు. కానీ ఒక ఫోటో అందులో లాకెట్ చైన్ మాత్రమే రివీల్ చేశాడు. ఏమున్నా నవంబర్ వరకు వెయిట్ చేయమన్నాడు. ఇంతకీ నవంబర్ వరకు ఎందుకు వెయిట్ చేయాలి? 2027 లేదంటే 2028 వరకు ఈ మూవీ వచ్చే ఛాన్స్ లేదు. ఆ లెక్కన ఈ నెల నవంబర్లో టీజరో ట్రైలరో రిలీజ్ చేస్తారనుకోలేం. మోషన్ పోస్టరే వదలని రాజమౌళి టీజర్ వదులుతాడని ఎవ్వరూ అనుకోరు. మరి నవంబర్ వరకు వెయిట్ చేయమన్నాడెందుకు? అప్పుడు ఏం తేలబోతుంది? అదే ఇప్పుడు మెల్లగా క్లారిఫై అవుతోంది. నంది పేరుతో హీరో పాత్ర ఉండబోతుందని క్లూ వచ్చింది. ఇక సినిమాలో హీరోయిజం ఏ కోణంలో ఉండబోతుందో అన్న మాటకి హీరో పాత్ర పేరే దారి చూపిస్తుంది. సో అదేంటి? హావ్ ఎ లుక్. సూపర్ స్టార్ మహేష్ బాబు 29వ మూవీ అప్డేట్ నవంబర్లో ఇస్తామన్నాడు రాజమౌళి. ఆగస్టు 9న మహేష్ బర్త్డేకి మాత్రం ఏదో హీరో మోడల్ లాకెట్తో ఫోటో వదిలాడు. కానీ ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. కనీసం సినిమా టైటిల్ అయినా వస్తుందనుకుంటే రాలేదు. టీజర్, మోషన్ పోస్టర్తో సినిమా స్థాయిని అందరికీ అర్థమయ్యేలా చేయలేమన్నాడు. సరే, ఇవన్నీ పక్కన పెడితే ఎందుకు నవంబర్ వరకు వెయిట్ చేయమన్నాడు ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. చాలా లేటుగా ఈ మూవీ స్టోరీ లైన్ రివీల్ అయింది. రాజమౌళి వదిలిన ఫోటోలో శివుడి వాహనం నంది, లింగం, అలానే అడ్డం బొట్టు ప్రకారం చూస్తే ఇందులో హీరో పేరు ఎంతో మొదలవుతుందని లీకులొచ్చాయి. అలా చూస్తే నంది కిరణ్, నందికేశ్వరరావు ఇలాంటి పేరుతోనే తన పాత్ర ఉండబోతుందట. ఈ రెండింట్లో ఏ పేరు ఉంటుందో లేదో కానీ నందిని ఇండికేట్ చేసేలా తన పాత్ర పేరుంటుందని తేలింది. ఇక శివుడిని తీసుకెళ్లటమే నంది పని. అచ్చంగా ఇందులో తన పని కూడా అది యోగి కోసం ప్రయాణం చేయటమే తన పని అని సమాచారం. శివుని త్రిశూలం, రాముడి విల్లు ఈ రెండింటి మీదే సినిమా కథ ప్లాన్ చేశాడట. రాముడు ఎత్తిన శివుని విల్లు ఈ కాలంలో దొరికితే అదెలా ఇప్పుడు ఉపయోగపడుతుంది అన్న పాయింట్ సినిమాలో ఉండబోతోందని లీకులు అందుతున్నాయి. ఎగ్జాక్ట్గా కథ ఇలానే ఉండకున్నా ఈ పాయింట్ మాత్రం మూవీలో ఉండటం కన్ఫామ్ అని గోస్ట్ రైటర్ల లీకులతో తెలుస్తోంది. హనుమంతుడు, బార్బిరికుడి ప్రేరణతో పురాణాల నుంచి హీరో పాత్రను తీసుకుని డిజైన్ చేస్తున్న రాజమౌళి అన్నారు. అందులో నిజం ఉన్నా కేవలం హనుమంతుడి, బార్బికుడి లక్షణాలను మాత్రమే నందికి అప్లై చేసి ఏదో కొంత డివోషనల్ టచ్ కూడా ఇస్తున్నాడట రాజమౌళి. అక్కడే కొన్ని కొత్త లెక్కల్లో డౌట్ వచ్చి కథకి రిపేర్లు చేస్తున్నారు. ఈ విషయంలో దేవకట్టా సాయం తీసుకుంటున్నాడని తెలుస్తోంది. బర్త్డేకి విదేశాలకు వెళ్లే మహేష్ కూడా ఈ మూవీ ప్రెజెంట్ షెడ్యూల్ కోసం హైదరాబాద్ని వదలలేదు. ప్రియాంక చోప్రా కూడా హైదరాబాద్ నుంచి ఇంకెక్కడికి వెళ్లట్లేదు. అయితే నవంబర్ వరకు వెయిట్ చేయమనటంతో ఉద్దేశం హీరో పాత్రని, లుక్కి, టైటిల్ని ఈ మూడింటిని రాజమౌళి రివీల్ చేయబోతున్నాడట. ఆల్మోస్ట్ ఫిలిం ఇండస్ట్రీలో అందరికీ ఈ విషయంలో క్లారిటీ ఉంది. కానీ దీపావళి సీజన్లో రివీల్ చేసేందుకు తనెందుకు ప్లాన్ చేసుకున్నాడో మాత్రం ఎవరికీ అంతు చిక్కట్లేదు.